సూపర్ స్టార్ కృష్ణ అంటేనే మాస్. మాస్ మూవీ అనగానే గుర్తుకు వచ్చే హీరో కృష్ణ. అటువంటి మాస్ స్టార్ చేసిన పక్కా క్లాస్ చిత్రం మీనా. సినిమా అంతా పంచికట్టులోనే కనిపిస్తారు కృష్ణ. ఇందులో ఫైట్స్ లేవు, హీరోయిన్తో డ్యాన్సులు లేవు. అయినా ఈ సినిమా ప్రేక్షకుల్నే కాదు, ఆయన అభిమానులు కూడా ఎంతగానో అలరించింది. హీరో కృష్ణతో ఇటువంటి సాహసం చేసి దర్శకురాలిగా తొలి విజయం సాధించారు విజయ నిర్మల. దర్శకురాలిగా ఆవిడ తొలి చిత్రం మలయాళంలో తీసిన కవిత. మలయాళంలో ఫస్ట్ లేడీ డైరెక్టర్గా పేరుతో పాటు విజయాన్ని కూడా అందుకున్నారు. ఆ తర్వాత తెలుగులో దర్శకురాలిగా తొలి ప్రయత్నం మీనా. ఎద్దనపూడి సులోచనారాణి రచించిన మీనా నవల హక్కులు నిర్మాత దుక్కుపాటి మధుసూదన్ రావు దగ్గర ఉన్నాయి. అవి నాకు కావాలి అని విజయ నిర్మల అడగగానే, కృష్ణతో ఫైట్స్ మాస్ అంశాలు లేకుండా సినిమా తీస్తావా అని ఆశ్చర్యపోతూనే రైట్స్ ఇచ్చారు దుక్కిపాటి. భార్యను ప్రోత్సహించాలని హీరో కృష్ణ కూడా డేట్స్ ఇచ్చారు. విజయ్ కృష్ణ బ్యానర్పై సొంతంగా మీనా చిత్రం తీశారు విజయ నిర్మల. ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రకు గుమ్మడిని అడిగారు. కొత్త దర్శకురాలు అయినా విజయ నిర్మల మీద అభిమానంతో ఆయన అంగీకరించారు. తల్లి పాత్రకు ఎస్ వరలక్ష్మిని తీసుకున్నారు. జగ్గయ్య, చంద్రకళ, సూర్యకాంతం, అల్లు రామలింగయ్య ఇలా మిగిలిన నటీనటుల ఎంపిక పూర్తయింది. షూటింగ్కి అంతా సిద్ధం చేసుకుని 1973 మే 31న హీరో కృష్ణ పుట్టిన రోజున షూటింగ్కు శ్రీకారం చుట్టారు. వాహిని స్టూడియోలో కీలక సన్నివేశాలు, బూరిపాలెంలో గ్రామీణ సన్నివేశాలు చిత్రీకరించారు. మొత్తం 35 రోజుల్లో చిత్ర నిర్మాణం పూర్తి అయ్యింది. హీరో కృష్ణ పారితోషికం కాకుండా 5 లక్షల రూపాయల బడ్జెట్తో చిత్రాన్ని పూర్తి చేశారు విజయ నిర్మల. ఈ సినిమాను కలర్లో తీయాలని మొదట అనుకున్న బడ్జెట్ పరిమితుల దృష్ట్యా బ్లాక్ అండ్ వైట్లోనే చిత్రీకరించారు. 1973 డిసెంబర్ 28న మీనా చిత్రం విడుదలయ్యింది. నవలను యథాతథంగా తీయడం, కథలోని మలుపులు, ఫ్యామిలీ డ్రామా ఈ సినిమాను విజయ తీరం వైపు నడిపించాయి. ఒక పక్క మాస్ యాక్షన్ సినిమాలు చేస్తున్న కృష్ణ ఈ సినిమాలో పల్లెటూరి యువకునిగా సాఫ్ట్ క్యారెక్టర్లో పంచికట్టుతో కనిపించడం చూసి ప్రేక్షకులు వెరైటీ ఫీల్ అయ్యారు. సినిమాలో హీరోయిన్ పాత్ర పోషించిన విజయ నిర్మలకు పాటే లేదు, కృష్ణకు ఫైట్స్ అసలే లేవు. అయినా సినిమాలోని కొత్తదనం, సహజత్వం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. మీనా చిత్రం కోసం 5 అద్భుతమైన పాటలను స్వరపరిచారు రమేష్ నాయుడు. వీటిల్లో పెళ్ళంటే నూరేళ్ల పంట అంటూ దాశరథి రాసిన 6 నిమిషాల పాట హైలైట్గా నిలిచింది. 25 కేంద్రాల్లో మీనా 100 రోజులు ఆడింది. 1974 ఏప్రిల్ 6న చెన్నైలోని విజయ గార్డెన్స్లో శతదినోత్సవం జరిగింది.